హాయ్ అండి. ఇవాళ చికెన్ దమ్ బిర్యానీ చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాను రండి. దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి, కొంచెం గసగసాలు, కొంచెం ధనియాలు, స్టార్ అనాస 2, తర్వాత దాల్చిన చెక్క, చిన్న జాజికాయ, జీలకర్ర, సోపు, ఆ తర్వాత 2 యాలకలు, 6 లవంగాలు, 5 ఎండుమిరపకాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం అండి, తర్వాత 2 ఎల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క. ఇవన్నీ పేస్ట్ కోసం అండి. ఉల్లిపాయలు, టమాటాలు, పెరుగు, పుదీనా కట్ట, ఫ్రైడ్ ఆనియన్స్, కసూరి మేతి, పచ్చిమిరపకాయలు, మసాలా పొడి, ఉప్పు, కారం, నూనె. బిర్యానీకి ఇదిగోటి ఒక 3/4 కేజీ చికెన్ అన్నమాట ఇది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేషన్ చేసుకోవడానికి ఇందాక చూపించిందంతా ఇదిగోటి పేస్ట్ చేసేసాను. ఇవన్నీ వేసి కలిపేసి ఒక ½ అన్ అవర్ ఉంచుదామండి. ఉప్పు, కారం, మసాలా పొడి కొంచెం వేయండి చాలు. తర్వాత పేస్ట్ చేసాం కదండి ఇందాకలా, మొత్తం పేస్ట్ వేసేద్దాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. టమాటీలు ఉన్నాయి కదండి, ఇదిగోండి టమాటీలు ప్యూరీ, ఇదిగోండి పెరుగు, ఒక 4 స్పూన్లు పెరుగు, ఇదిగోండి ఇది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దామండి కలపడానికి, మ్యారినేషన్ చేయడానికి. ఆయిల్ అండి కొంచెం. ఇప్పుడు మొత్తం కలుపుకుందామండి బాగాను, ముక్కకు బాగా పట్టినట్టు కలుపుకుందామండి. కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. మొత్తం బాగా ముక్కకు పట్టేటట్టు కలపండి. బాగా ముక్క బాగా ఇది అవ్వాలన్నమాట. శుభ్రంగా కలిపియండి బాగా. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి, ఇలా మూత పెట్టుకుని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ప్యాన్ పెట్టుకుందామండి బిర్యానీ కోసం. ఆయిల్ వేసుకుందామండి. ఇందులోనే 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇదిగోండి ఫ్రిడ్జ్లో ఉంచాం కదండి మ్యారినేషన్ చేసి, ఆ చికెన్ వేసేద్దామండి. ఇలా చికెన్ వేసి కొద్దిసేపు మూత పెట్టుకొని ఇలా మూత పెట్టి ఉంచుదామండి. బిర్యానీ మూత తీసి చూద్దామండి. ఒకసారి చూడండి, ఇలాగ అలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఒక పావు గంట సేపు ఉడికిన తర్వాత మనం బియ్యం పక్కన ఇంకో పొయ్యి మీద బియ్యం ఉడికిద్దాం అన్నమాట. ఒక 75% ఉడికిద్దాం. ఈ దమ్ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇలా బియ్యం ఉడకడానికి మనం పక్క పొయ్యి మీద ఇదిగోండి ఒక తపాల్లో ఇలాగ వాటర్ పోసుకొని అందులో వేయవలసినవి ఒక స్టార్ అనాస, జాపత్రి, ఒక పెద్ద యాలక, ఒక 4 మరాఠీ మొగ్గలు, ఒక 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, తర్వాత పుదీనా, పచ్చిమిర్చి, ఇదిగోండి సాజీరా, కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం ఆయిల్ అలా పోసుకొని ఇది మరగనిద్దామండి. ఇది మరిగిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుందాం. ఇదిగోండి చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అదిగోండి అలా ఉడుకుతుంది. ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత మనం ఈలోగా బియ్యం పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా చూద్దాం ఎంతవరకు వచ్చింది. ఇదిగోండి నీళ్ళు ఇలా బాగా ఇలా తిర్రినట్టు మరిగిన తర్వాత మనం బియ్యం వేసుకుందాం. ఇది బియ్యం ఎంత అంటే క్వాంటిటీ ఈ గ్లాస్తో 3 గ్లాసులు అంటే 3/4 కేజీ అండి. మనం 3/4 కేజీ చికెన్కి 3/4 కేజీ బియ్యం వేసుకుందామండి. ఇది 75% కుక్ అయిన తర్వాత అప్పుడు మనం ఇందులో వేసుకుందాం. ఎంతవరకు ఇది కుక్ అయిందో చూద్దామండి. ఇంకా
50% అయ్యిందండి. అయితే ఇందులో ఒక బద్ద నిమ్మకాయ పిండుదామండి. అయిపోతుందండి, అయిపోవచ్చింది. ఇప్పుడు కర్రీ కూడా చూద్దాం. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఎందుకంటే మా ఇంట్లో మా వారికి పిల్లలకి అందరికీ ఇష్టం. వీక్లీ వన్స్ కంపల్సరీ మా ఇంట్లో ఉంటుంది. ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఇది 75% అయిపోయింది అన్నము. ఈ అన్నాన్ని తీసి ఈ పక్కన కూర పెట్టాం కదండి బిర్యానీ కోసం, అందులో వేసేద్దామండి. ఇలా మొత్తం వేసాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, ఆ తర్వాత కొంచెం నెయ్యి ఇలా కొంచెం ఇలా వేసుకొని మూత పెట్టేద్దామండి. ఇలా మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాలు, అంటే ముందు హైలో పెట్టుకుందాం. హైలో పెట్టుకున్న ఒక 2 నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత అయిపోద్ది మనకు బిర్యానీ రెడీ. అప్పుడు చూద్దాం. మూత తీసి చూద్దామండి బిర్యానీ అంతా. బా మంచి గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి స్మెల్ ఒకసారి. ఇప్పుడు బిర్యానీ రెడీ అయిపోయింది కదండి, దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇదిగోండి ఎంతో రుచికరమైన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది మా వారికి టేస్ట్ చూపిస్తాను. రండి ఒకసారి రండి. అబ్బా మా వారికి చాలా ఇష్టం అండి.